ఈ ప్యాకేజ్ అనే సన్నాసిన కొడుకులు ఎవరు? చెప్పు తీసుకొట్టాను ఒక్కొక్క వైసీపీ నా కొడుకుని చెప్తాను. చెప్పు అటు తిప్పి ఇటు తిప్పి పగిలిపోయేలా దవడ వాసిపోయేలా చెప్పు పెట్టి కొడతాను కొడకల్లారా. ఒక్కొక్కడికి తమాషాలుగా ఉందా కొడకల్లారా? ఇంకొకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే చెప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా. ఒక్కొక్కడికి చెప్తున్నాను. అరే ఎదవల్లారా, సన్నాసుల్లారా, చవటల్లారా, దద్దమ్మల్లారా, నా సహనం రా ఇంతకాలం మిమ్మల్ని రక్షించింది. నా సహనం ఏరా వైసీపీ గోండాగాళ్ళారా, మీ దగ్గర క్రిమినల్స్ ఉన్నారా? మీ దగ్గర రౌడీలు ఉన్నారా? మీ దగ్గర గుండాలు ఉన్నారా? మీ దగ్గర వంట చేత్తో వస్తాం, మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లారా. మా ఆడబిడ్డ వినుత మీద చెయ్యేస్తారా కొడకల్లారా? మీరు భాష రాదనుకున్నారా నాకు? ఎరా నేను ఎక్కడ పెరిగాను అనుకుంటున్నారా? నేనేమో లండన్లోను న్యూయార్క్ లో పెరిగాను అనుకున్నారా? ఎదవల్లారా? నేను పుట్టింది పక్కన ఉన్న బాపట్లోరా. నేను పుట్టింది ఏదో సన్నగా ఉంటాం, నీరసంగా ఉంటాం, ఏదో సినిమాలు యాక్ట్ చేస్తాం, సున్నితంగా ఉంటాం అనుకుంటే ఎలా రా ఎదవల్లారా? బాపట్లో పుట్టినవాడిని సార్, గుడ్డు కారం తినేవాడిరా నేను. చీరాల చిన్న రథం పెద్ద రథం దగ్గర తిరిగినవాడిరా నేను. ఒంగోలు గోపాల దగ్గర వీధి బడిలో చదువుకున్నాను నేను. మీరు ఇంకా పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. నేను చిన్న స్కూల్లో చదువుకున్నాను. నేను వీధి బడిలో. కొడకల్లారా, నా భాష తెలుస్తారా మీకు? మర్యాద ఇస్తాంరా మీకు. ఎప్పుడు దాకా మీరు మర్యాద నిలబెట్టుకునే వరకే. నేను మాట్లాడితే 3 పెళ్లిళ్ళు చేసుకున్నావు అంటే మీరు చేసుకుంటారా? ఎవడు కాదన్నాడు? పెళ్లి చేసుకున్న మొదటి భార్యకి మీకు వర్కౌట్ అవ్వకపోతే విడాకులు ఇచ్చి 5 కోట్ల డబ్బు ఇచ్చి, తర్వాత నేను పెళ్లి చేసుకున్న నా రెండో భార్యకి మిగతా ఆస్తి ఇచ్చి, తర్వాత నేను మూడోసారి చేసుకున్నా, విడాకులు ఇచ్చేసుకున్నాను రా సన్నాసులారా. ఒక్కరిని పెళ్లి చేసుకుని 30 స్టెప్నీలతో తిరిగే సన్నాసులున్నారా? మీకేంట్రా నేను చెప్పాను? యదవల్లారా. చొక్కా పట్టుకొని ఇళ్లలోంచి బయటకు వచ్చి లాక్ కొడతాం కొడకల్లారా మీకు.
ఇక్కడే మంగళగిరిలో వెంకటేశ్వర సినిమా హాలు, సీతారామాంజనేయపేట, మంగళగిరిలో మా నాన్న కానిస్టేబుల్గా పనిచేశాడు. ఇక్కడే మా నాన్న. మేమేంట్రా, మేము ఐపీఎస్ల ఆఫీసులో బిడ్డలు అనుకుంటున్నారా? మేము గొప్ప ఇంగ్లీష్లో మాట్లాడడానికి ముత్తకా భాషరా బాబు మాది. సభ్యత, సంస్కారం, మంచి మట్టి, మశానం అన్నీ ఉన్నాయని చెప్పి మూసుకు కూర్చున్నాం. ఇప్పుడు మీకు భీమ్లా నాయకులో చెప్పినట్టుగానే మీకు మంచి మర్యాద, మట్టి, మశానం పనిచేయదు ఇతని ఎదవలకి. శిక్షా ధర్మం కొడకల్లారా మీకు, శిక్షా ధర్మం మీకు. నేను ఇన్నిసార్లు తిట్టినా భరించ పోన్లే. రాజకీయం అంటే ఉండదు కదా. ఒరే ఎదవల్లారా, ఎదవలంటే మళ్ళీ ఇంకొక చిన్న సవరణ. వైసీపీలో ఉన్న అందరని కాదు నా ఉద్దేశం. ఇప్పుడు బాలినేని రెడ్డి గారు ఉంటారు, ఆయన చాలా ఇష్టం, ఆయన గౌరవం ఆయనకేనంటే. అలాంటి పెద్దలందరినీ, రామనారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళని, అలా వైసీపీలో బూతులు తిట్టకుండా పద్ధతిగా ఉన్న వాళ్ళని వదిలేసి వారిని గౌరవిస్తూ, బూతులు పంచాంగం తిట్టే ప్రతి కొడుక్కి ఇదే చెప్తున్నాను రా, గుర్తుపెట్టుకోండి. నుంచోబెట్టి తోలు ఓలుస్తా కొడకల్లరా మీకు. నేను పద్ధతి, మర్యాద, అరే నాకు రాజకీయం తెలియదు అనుకున్నారు. ఒరే మీరు క్రిమినల్ పాలిటిక్స్ రా మీరు చేసేది. అవకాశవాద రాజకీయాలు, క్రిమినల్ పాలిటిక్స్ రా మీరు చేసేది. అరే నేను సిద్ధాంతంతో కూడిన రాజకీయం చేస్తాను, గుర్తుపెట్టుకోండి. బలమైన సిద్ధాంతాలు కొడకల్లారా మీకు, గుర్తుపెట్టుకోండి. సైరా మీరు ఈ రోజు నుంచి కొడకల్లారా, మీరు ఇదే గుర్తుపెట్టుకోండి. మీరు యుద్ధం చెప్పండి రా, మీరు చెప్పండి రా. రాడ్లా, హాకీ స్టిక్కులా, రాడ్లా, ఒట్టి చేతులా, నేను దేనికైనా రెడీరా. మేము మా వాళ్ళు కూడా రమ్మని చెప్పండి రా, మీరు రండిరా. ఎంతమంది వైసీపీ గుండా ఎమ్మెల్యే కొడుకులు వస్తారో ఛాలెంజ్ ఇస్తున్నాను. కొడకల్లారా రండి, అందరూ బయటికి కొడకల్లారా. తోలు తీస్తాను ఒక్కొక్క నా కొడుకు ఎక్కువ మాట్లాడితే. రే ఇప్పుడిదాకా పవన్ కళ్యాణ్ తాలూకు మంచితనం చూశారు కొడకల్లారా మీరు, సహనం చూశారు మీరు, మంచితనం చూశారు మీరు, వాడి సహృదయం చూశారు మీరు. ఇప్పుడు పోలీసులు చెప్పారు కదా బాబు, గౌతమ్ సావంగ్ గారు ఏం చెప్పారు, డీజీపీ గారు, వాళ్ళ భావ స్వేచ్ఛని ప్రకటించారు. నేను కూడా నా రాజ్యాంగం, భారత రాజ్యాంగం కల్పించిన హక్కుని, భావ ప్రకటనని ఈ విధంగా నేను కూడా స్వేచ్ఛగా ప్రకటిస్తున్నాను. ఈరోజు వాళ్ళను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. కాబట్టి ఈరోజు ఏం చేస్తా ఉన్నారు వాళ్ళు? బూతులు తిట్టడంలో ఈ మధ్యకాలంలోనే ఏ స్థాయిలోకి వెళ్ళిపోయారో మనమంతా చూసాం. బూతులు తిట్టడంలో మామూలు బూతులు కూడా కాదవి. వీరి రౌడీలు కూడా సైతం అంతటి మాటలు మాట్లాడరో నాకు తెలియదు. నాయకులుగా పేరు చెప్పుకుంటున్న వారు టీవీల్లోకి వచ్చి చెప్పులు చూపిస్తూ
దారుణమైన బూతులు మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళు మన నాయకులా అని చెప్పి ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది వ్యవస్థను చూసినప్పుడు. ఇంటింట అవ్వాతాతల గురించి, అక్క చెల్లెమ్మల గురించి, ప్రతి కుటుంబంలో ఉన్న ఆ బిడ్డల గురించి మనం ఆలోచిస్తూ ఉంటే మొన్ననే దత్తపుత్రుడితో దత్త తండ్రి ఏమేమి మాట్లాడిస్తా ఉన్నాడో కూడా మనమంతా చూస్తా ఉన్నాం. మనము ఎవ్వరికి కూడా అన్యాయం చేయకుండా, ఏ ప్రాంతానికి కూడా అన్యాయం చేయకుండా 3 రాజధానుల వల్ల అందరికీ మేలు జరుగుతుంది అని మనం చెబుతూ ఉంటే కాదు, 3 పెళ్లిళ్ళ వల్లే మేలు జరుగుతాయి, మీరు చేసుకోండి అని ఏకంగా టీవీలలో నాయకులుగా చెప్పుకుంటున్న వారు ఈ మాదిరిగా మాట్లాడడం మొదలు పెడితే ఇక ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఇక రేపొద్దున మన ఇంట్లో మన ఆడవాళ్ళ పరిస్థితులు ఏమిటి, మన కూతుళ్ళ పరిస్థితి ఏమిటి, మన చెల్లెమ్మల పరిస్థితి ఏమిటి? ఇలా ప్రతి ఒక్కరూ కూడా 4 ఏళ్ళు 5 ఏళ్ళు కాపురం చేసి ఎంతో కొంత ఇచ్చి విడాకులు ఇచ్చేసి మళ్ళీ పెళ్లి చేసుకోవడం మొదలు పెడితే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు 4 సార్లు చేసుకోవడం మొదలు పెడితే మీరు చేసుకోండి అని చెబుతూ పోతే ఇక వ్యవస్థ ఏం బతుకుతుంది? ఆడవాళ్ళ మాన ప్రాణాలు ఏం కావాలి? అక్క చెల్లెమ్మల జీవితాలు ఏం కావాలి? ఇలాంటి వారా మనకు నాయకులు అని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఇలాంటి వారు మనకు దశ దిశ చూపగలరా అని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. మంచి చేసిన చరిత్ర లేని వారంతా, వెన్నుపోట్లు దారులంతా, ఎవరికి మంచి చేసిన చరిత్ర లేదు, అందరూ వెన్నుపోటుదారులే. ఎన్నికల వేళ రంగురంగులతో కూడిన మేనిఫెస్టోలు కూడా ఇస్తారు, వాగ్దానాలను చేస్తారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత వాగ్దానాలు మర్చిపోతారు, మేనిఫెస్టోను తీసుకొని చెత్త బుట్టలో వేస్తారు. మళ్ళీ ప్రజలు ప్రశ్నిస్తారేమో అని ఆ మేనిఫెస్టోను కనిపించకుండా చేస్తారు. కనీసం వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి, ఆ పార్టీ వెబ్సైట్లోకి వెళ్ళి మేనిఫెస్టో అని బటన్ నొక్కితే ఆ మేనిఫెస్టో కూడా చూపించలేని పరిస్థితిలో పరిపాలన చేస్తారు. ఈరోజు ఇటువంటి వారు అందరూ కూడా దుష్ట చతుష్టయంలా ఏర్పడ్డారు. ఇటువంటి వారు దుష్ట చతుష్టయంలా ఏర్పడి కలిసి కూటములు కడతారు. కలిసి కూటములు కట్టి మీ బిడ్డ మీద యుద్ధం చేస్తారట. మీ ప్రభుత్వం మన ప్రభుత్వం మీద యుద్ధం చేస్తారట వీళ్ళంతా. ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక్క జగన్ను కొట్టడానికి ఇంతమంది ఏకమవుతా ఉన్నారు అనంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. కాబట్టి ఇక పోరాటం వివక్ష లంచాలు లేకుండా నేరుగా 87% ప్రజలకు సంక్షేమాన్ని ఇచ్చిన మన ప్రభుత్వానికి, ప్రజలకు ఏనాడు కూడా మంచి చేయని పచ్చ రంగు పెత్తందారులకు మధ్య, ఆ కూటమికి మధ్య ఇక నిరంతరం పోరాటం సాగుతుంది.
మరో 18 నెలలు, మరో 19 నెలలు ఇవన్నీ కూడా రోజు కనిపిస్తాయి. నాకు వారి మాదిరిగా ఓ ఈనాడు నాకు తోడుగా లేదు, నాకు వారి మాదిరిగా ఓ ఆంధ్రజ్యోతి, ఓ TV5, ఓ దత్తపుత్రుడు, ఇటువంటి వారంతా కూడా నాకు తోడుగా ఉండకపోవచ్చు. కానీ నాకు దేవుడి దయ, ఆ దేవుడి దయతో పాటు మన పాలనలో మంచి జరిగింది, మంచి జరిగిన ప్రతి కుటుంబంలోని ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, ప్రతి అన్న, ప్రతి తమ్ముడు, ప్రతి తల్లి, ప్రతి అవ్వ, ప్రతి తాత, వీరంతా నాకు తోడుగా నిలబడతారన్న నమ్మకం నాకుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వారు అబద్ధాలను, మోసాలను, కుట్రలను, మీడియాలను, వారు పొత్తులను నమ్ముకుంటే నేను వారి మాదిరిగా కుతంత్రాలను, కుళ్ళును, మోసాన్ని, దత్తపుత్రులను నమ్ముకోలేదు, మీడియాను నమ్ముకోలేదు. నేను దేవుడు దయను నమ్ముకున్నాను, నా అక్క చెల్లెమ్మల కుటుంబాలను నమ్ముకున్నాను అని చెప్పి సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది మంచికి మోసానికి మధ్య జరుగుతా ఉన్న యుద్ధం. ఇది పేదవాడికి పెత్తందారులకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం. ఇది సామాజిక న్యాయానికి, సమాజాన్ని ముక్కలు చెక్కలుగా చేయాలన్న ఆలోచనలకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం. ఇలాంటి ఈ యుద్ధంలో మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒక్కటే, ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి యుద్ధంలో కుట్రలు, కుతంత్రాలు ఇక రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా కనిపిస్తాయి. కానీ మీ అందరితో కూడా నేను వేడుకునేది ఒక్కటే, ఈ మోసాలను నమ్మద్దండి, ఈ కుతంత్రాలను నమ్మద్దండి, ఈ పేపర్లను చదవద్దండి, ఈ టీవీలను చూడొద్దండి. మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా లేదా అన్నది ఒక్కటే కొలమానంగా తీసుకోండి. మంచి జరిగింది అనంటే జగనన్నకు తోడుగా నిలబడండి. ఈరోజు మీ జగనన్న మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా హంగులు, ఆర్భాటాలు లేకపోయినా, వాళ్ళ మాదిరిగా ఇన్నిన్ని మీడియా ప్రతినిధులు, ఇన్నిన్ని మీడియా ఛానళ్లు, టీవీలు, పేపర్లు లేకపోయినా, దత్తపుత్రుడు తోడు లేకపోయినా, మీ బిడ్డకు మీ గుండెల్లో స్థానం ఉంటే చాలు. ఇదే మీ బిడ్డ కోరుకుంటాడు. దేవుడి దయతో ఇంకా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసే పరిస్థితులు దేవుడు ఇవ్వాలని మనసారా కూడా కోరుకుంటూ, మీ అందరికీ కూడా ఇంకా ఎక్కువ మంచి జరగాలని చెప్పి దేవుడిని మనసారా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.